హలో, ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేసుకోవడం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 200 గ్రామ్స్ రీటా తీసుకున్నాను, అదే కుంకుడుకాయలు. దీనికి సమానంగా షీకాయ్, ఇది కూడా 200 గ్రామ్స్ బాగా డ్రై చేసుకున్నవి తీసుకోవాలి. దీనికి మనం ఇప్పుడు 100 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా బాగా బ్రౌన్గా ఉన్నవి మాత్రమే తీసుకోండి. దీనికి 100 గ్రామ్స్ ఉసిరి ఆమ్లా, ఇవి కూడా డ్రైవే. అన్నీ డ్రై తీసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా డ్రై వేసుకుంటే షాంపూ ఎక్కువ రోజులు ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు 100 గ్రామ్స్, ఇది కూడా గుంటకలగరాకు, భృంగరాజ్, ఇది కూడా డ్రై లీవ్స్ తీసుకున్నాను. దీనికి ఒక రెబ్బ డ్రై చేసిన కరివేపాకు, చిన్న బంచ్, ఒక 5-6 రెక్కలు వేపాకులు. స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా క్యూర్ అవుతాయి వేపాకులు వేసుకోవడం వలన. ఇదేమో ఒక 10 వరకు మందారం ఆకులు, ఇవి కూడా సెమీ డ్రై చేసుకున్నాను. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి, అంటే లీటర్ వరకు ఫిల్టర్ వాటర్ అయినా పర్లేదు. మీకు డిస్టిల్ వాటర్ అవైలబిలిటీ ఉంటే డిస్టిల్ వాటర్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకోవాలి. ఇలాంటి షాంపూస్ వాడడం వలన హెయిర్ బ్లాక్గా ఉంటుంది, హెయిర్ డార్క్గా అవుతుంది, థిక్నెస్ వస్తుంది, ముఖ్యంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మొత్తం ఇలా గిన్నెలో వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే ఇవాళ 9 o'clock మనం ఇవంతా నానబెట్టుకుంటే రేపు 9 తర్వాత బాయిల్ చేసుకోవాలి. కరివేపాకు వలన జుట్టుకి మంచి కలర్ వస్తుంది. కొద్దిగా అన్నీ కూడా బాగా డ్రై చేసుకొని కలుపుకోవడం వలన షాంపూ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ ఒక్కటి యాడ్ చేసుకోలేదు, అవి రేపు మనం బాయిల్ చేసుకునే టైంలో మాత్రమే అవి వేసుకుంటాం. ఈ మందారం ఆకులు కూడా షాంపూకి మంచి నురగనిస్తాయి. ఇప్పుడు ఇక్కడ 1 లీటర్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి 1 లీటర్ వరకు వాటర్ పడుతుంది. ఈ 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది బేసిక్ షాంపూ మీకు చూపిస్తున్నాను. ఇలాంటి హెర్బల్ షాంపూస్ ఒక 10 వరకు మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఎవరి హెయిర్ కన్సర్న్ బట్టి వాళ్ళు, అంటే జుట్టు ఆయిలీ స్కాల్ప్, డ్రై స్కాల్ప్ ఇలా చూసుకుని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక 20 minutes వరకు, ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఇవి ఫ్లాక్స్ సీడ్స్ కలుపుతున్నాం. వీటన్నింటినీ 20 minutes వరకు మనం మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మెంతులు అవంతా మంచిగా నానిపోయాయి. స్మూత్ హెయిర్ వాళ్ళు మెంతుల క్వాంటిటీని కొంచెం తగ్గించుకోవచ్చు.
మీకు ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఏదైనా హెర్బల్ షాంపూస్ కాకుండా మిగతా షాంపూస్ ఏదైనా యూస్ చేయాలనుకున్నా, ఏదైనా అవసరమైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మీ హెయిర్ ప్రాబ్లం ఏంటి అలాంటివి, దానికి నేను మీకు మంచి షాంపూస్ అవి సజెస్ట్ చేస్తాను. చూడండి, బాయిల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనకి నురుగు వచ్చేస్తుంది. ఇలా ఒక 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా బాగా డార్క్గా వచ్చేసింది షాంపూ అంతా. ఇప్పుడు మనం ఇలా పాకంలాగా స్ట్రక్చర్ వచ్చినప్పుడు దింపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చేతితోటంతా మొత్తం నలుపుకోవాలి. ఇక్కడ చూడండి, విత్తనంతో కూడా మనం షికాయలు యాడ్ చేసినప్పుడు విత్తనాలు తీయడానికి కుదరదు. ఆ షికాయలో ఉన్న విత్తనాలతోటి కూడా బాగా బాయిల్ అయిపోయి ఆ విత్తనాలంతా మంచిగా బయటకు వచ్చేసినాయి. దీన్ని ఇప్పుడు ఇలా మనం చేత్తో పిసకడం అది వీలు కాకపోతే మిక్సీలో వేసి పల్స్లో కూడా తిప్పుకోవచ్చు. లేదు రోలు అది ఉంటే రుబ్బుకోవచ్చు మంచిగా. చూడండి, ఆకులతోటి కూడా బాగా ఉడికినాయి. ఈ ప్రాసెస్ అంతా నాకు 1 అవర్ టు 1.5 వరకు పట్టింది. వన్స్ ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు వితౌట్ ప్రిజర్వేటివ్స్. విత్ ప్రిజర్వేటివ్స్ అయితే 6 మంత్స్ వరకు ఉంటుంది. 6 మంత్స్ టు 2 ఇయర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు విత్ ప్రిజర్వేటివ్స్తో షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా అంతా మనం ఒక 5 మినిట్స్ వరకు అంతా చేతితోటి ఇలా అనుకుని ఆ పిప్పంతా పక్కకు తీసుకుంటున్నాం. పక్కకు తీసేసేసి ఆ పిప్పంతా పక్కన, ఇంకా అందులో షాంపూ ఉంటుంది కాబట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్లో కానీ ఇలా జాలి గరిటలో కానీ వేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు, కాబట్టి థిక్ పేస్ట్ లాగా షాంపూ ఫామ్ అవుతుంది. నెమ్మదిగా ఆ పేస్ట్ అంతా కిందకు దిగుతుంది. గరిట పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ షాంపూ అంతా కిందకి వచ్చేస్తుంది. కావాలనుకుంటే జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే షాంపూ నిలువ ఉండదు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఎంత క్వాంటిటీ అవసరమో అంతలో ఆ గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఒకసారి మనం ఇది ఫిల్టర్ చేసేసాం. ఈ పిప్పినంతా సెకండ్ టైం కూడా మళ్ళీ ఇలా చేతితో ఒత్తడం వల్ల మళ్ళీ షాంపూ ఫామ్ అయింది. ఇక్కడ మనం 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసాం. సెకండ్ టైం కూడా పిప్పినంత వేరు చేసుకొని మీకు వీలైనంత వరకు డిస్టిల్ వాటర్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిస్టిల్ వాటర్ 5 లీటర్స్ క్యాన్స్ అలా మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి.
సైన్స్ స్టూడెంట్స్ అయితే మీకు డిస్టిల్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వర్షం పడేటప్పుడు మనం డిస్టిల్ వాటర్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోండి, సెకండ్ టైం మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం షాంపూ కూడా కలర్ మారింది. షాంపూలో నురగ ఎక్కువ కావాలనుకుంటే మీరు కుంకుడుకాయలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. రఫ్ హెయిర్ వాళ్ళు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో, అంటే షికాయను కుంకుడుకాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. డ్రై స్కాల్ప్, డ్రై హెయిర్ వాళ్ళు మాత్రమే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. డ్రై హెయిర్ వాళ్ళు మెంతులు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ సెకండ్ టైం కూడా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి చేసుకోవచ్చు మనం ఇలాగా. లేదనుకుంటే ఇంతటితో స్టాప్ చేసి సెకండ్ టైం, థర్డ్ టైంని మనకు ఇలా వచ్చిన థర్డ్ టైం వచ్చిన షాంపూని వేరుగా చేసుకుని దాన్ని ప్రజెంట్ యూస్ చేసేసుకుని మీ ఫస్ట్ 2 టైమ్స్ తీసిన షాంపూని నిలువ చేసుకోవచ్చు. మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది షాంపూ ఫిల్టర్ కావడానికి. ఫ్లాక్స్ సీడ్స్ అంత ఈజీగా ఫిల్టర్ కాదు. అలా 2 టైమ్స్ అయిపోయింది ఇప్పటికి. కుంకుడుకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మార్కెట్లో మరీ తెల్లగా ఉన్నవి తీసుకోవద్దు. మంచి డార్క్ బ్రౌన్లో జ్యూసీగా ఉన్నటివి మాత్రమే తెచ్చుకోండి. అలాగే మనకి షికాయ కూడా తెల్లగా ఉండేది వద్దు, మంచి బ్లాక్ కలర్లో పొడవుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. అవి క్వాలిటీ ఉంటాయి. మనకు షాంపూ కూడా మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా దీనిలో జ్యూస్ ఉంది కాబట్టి ఇంకొకసారి నేను ఇప్పుడు థర్డ్ టైం వాటర్ వేయడం వల్ల ఈజీగా అయిపోయింది. చూడండి, ఫిల్టర్ కూడా ఈజీ అవుతుంది. నాకు ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్కి 2.5 వరకు వాటర్ పట్టింది. 2.5 లీటర్ మినిమం. ఫస్ట్ 1 లీటర్ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనం ఈ షాంపూలో 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో మీరు బియ్యం కడిగిన నీళ్ళు కూడా రైస్ వాటర్ వాడుకోవచ్చు. చూడండి, మనకు ఫైనల్లీ షాంపూలా తయారైంది. దీన్ని ఇప్పుడు మనం బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు బాటిల్కి నింపుకుంటున్నాను. నురగ అయితే ఇంకా ఉంది కాబట్టి కొంచెం కాసేపు ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కకు వదిలేసామంటే ఆ నురగ అంతా తగ్గుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు బ్యూటీకి సంబంధించిన మంచి వీడియోస్ అంటే హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఇలాంటివన్నీ వీడియోస్ చేస్తాను. స్కిన్ అండ్ హెయిర్. చూడండి, నురగంతా పైకి వచ్చేస్తుంది. కాసేపు ఆగి నురగ తగ్గిన తర్వాత మళ్ళీ నింపుకోవాలి. ఇక్కడ 3 టైమ్స్ మనకు 3 టైమ్స్ ఫిల్టర్ చేయగా ఆ పిప్ అంతా అలా మిగిలిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇంకోసారి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి వచ్చిన అది జ్యూస్నంతా మనం దేనికైనా క్లీనింగ్లకి ఇలాగ కూడా యూజ్ చేసుకోవచ్చు.
దీనికి మళ్ళీ ఎక్స్ట్రా నేను ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇది మన క్లీనింగ్కి. ఇప్పుడు చూడండి, అందులో జ్యూస్ ఏమీ లేదు కాబట్టి ఫాస్ట్గా ఫిల్టర్ అవుతుంది ఇక్కడ. ఇదేమో మనం ఆ డబ్బాలో ఉండేది మాత్రం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నాము. ఈ ఎక్సెస్ బౌల్లో ఉండేది చిన్న చిన్న ఇప్పుడు క్లీనింగ్స్ కానీ దేనికైనా కూడా యూజ్ చేసేసుకో. చూడండి నొరగ ఎలా ఫామ్ అవుతుందో. మీకు మంచి మంచి షాంపూస్ ఒక 10 to 15 హెర్బల్ షాంపూస్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఆ పిప్ అంతా మనం పడేసుకోవడమే, దానివల్ల యూజ్ అయితే ఉండదు. ఇంకా ఇలా నొరగ తీసుకొని హెయిర్కి బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.